హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రుల్లో 8th డే ప్రసాదం సబ్బియ్యము కిచిడి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఫస్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వేరుశనగపప్పు కూడా వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న ఒక ఆలుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం మిరప్పొడి కూడా వేసి దీన్ని ఆలుకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిసిన దీంట్లోకి ఒక 3 గంటలు నానబెట్టుకున్న సబ్బియ్యాన్ని కూడా వేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీదే వీటినన్నిటినీ కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుని కొంచెం రఫ్గా మిక్సీలో పౌడర్ చేసుకొని ఆ పొడిని కూడా వేసి దీంట్లోకి బాగా కలిసే విధంగా కలపాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు సబ్బియ్యము ఇందాక వైట్గా ఉండింది, ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది. అప్పుడు ఇది ఉడికినట్టు. ఈ విధంగా ఉడికిన సబ్బియ్యంలోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ పొమోగ్రానైట్ వేసుకుంటే ఇప్పుడు ఈ సబ్బియ్యం కిచిడి ప్రసాదంగా అమ్మవారికి రెడీ అయింది. డే 9 ప్రసాదం నవరాత్రుల్లో దద్దోజనం. దానికి ఫస్ట్ మనం అన్నం ఉడకబెట్టుకొని దాన్ని ఒక గిన్నెలో తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఫస్ట్ వేడి మీద ఉన్నప్పుడే. ఆ తర్వాత దీంట్లో ఫస్ట్ పెరుగు వేయకూడదు, పాలు వేసుకోవాలి. చిక్కగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని దీన్ని కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం పోపు పెట్టుకోవాలి. అన్ని ఆవాలు, శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగవ, అల్లము అన్నీ వేసుకొని పోపు పెట్టి ఆ పోపును కూడా పాలన్నంలో కలుపున దాంట్లో ఫస్ట్ కలిపి బాగా అన్నం చల్లారిన తర్వాత అప్పుడు దాంట్లోకి ఉప్పు, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర, ఫైనల్గా పొమోగ్రానైట్ వేసుకొని కలుపుకుంటే ఇప్పుడు ఈ దద్దోజన ప్రసాదం రెడీ అయింది.